హైదరాబాద్లో డ్రగ్స్ దందా చేస్తున్న రాజస్థానీ గ్యాంగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. గచ్చిబౌలిలో తనిఖీలు చేస్తుండగా డ్రగ్స్ తరలిస్తున్న స్మగ్లర్లను పట్టుకున్నారు. నిందితుల దగ్గర 620 గ్రాముల హెరాయిన్ దొరికిందని పోలీసులు చెప్పారు. ఇక వీటి విలువ మార్కెట్లో 4.34 కోట్ల రూపాయలు ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో డ్రగ్స్ గంజాయిని నిర్మూలించేందుకు పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్లతో పాటు ప్రధాన కూడళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. వాహనాలను, అనుమానితులను ఆపి తనిఖీ చేస్తున్నారు. పోలీసులు గచ్చిబౌలిలోని టెలికాం నగర్లో నిర్వహించిన సోదాల్లో డ్రగ్స్ స్మగ్లర్లు రెడీ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. రాజస్థాన్ నుంచి నగరానికి డ్రగ్స్ రవాణా చేసిన 8 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. Tenth and 11th intervening night of August 2024 నాడు మనకు ఒక కంప్లైంట్ వస్తుంది. వాళ్ళ ఇంట్లో దొంగతనం అయిన తర్వాత అది అక్కడ మన క్లూస్ టీమ్ వెళ్ళి ఛాన్స్ ప్రింట్ తీసుకొని ఛాన్స్ ప్రింట్ కంపేర్ చేసేగా అది చేసిన వాడు A1 నెహమియా అలియాస్ బ్రూస్లీ అని తెలుస్తుంది. ఈజ్ ఏ నోన్ అఫెండర్. బై దట్ టైమ్ ఆల్రెడీ అతని మీదే 53 కేసెస్ ఉన్నాయి. అండ్ 10 సార్లు జైలుకి వెళ్ళి వచ్చాడు. అయినా కానీ మార్చుకోలేదు. మళ్ళీ దీనికి మొదలుపెట్టాడు దొంగతనానికి. సో ఇట్లా అతను 2-3 ఇళ్ళు ఒకే రోజు చేసేసి వెళ్ళిపోతాడు. మన టీం ఇతన్ని వెతుకుతుంటది. ఈజ్ ఏ సీజన్డ్ పర్సన్. ఇతన్ని పట్టుకోవడం ఎందుకంటే ఇతను మిగతా వాళ్ళలాగా అలాంటి క్లూస్ అవి ఏమి చేయడు. బట్ ఇతను దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా అవుట్పుట్ రాములు అందిస్తారు. రాములు, రాజస్థాన్కు చెందిన డ్రగ్స్ గ్యాంగ్ను పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు? అయితే డ్రగ్స్ నివారణ చర్యలు చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం మరి ఇలాంటి ఘటనలు వెలుగు చూడడం వెనుక కారణాలేంటి? డ్రగ్స్ పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ భాగ్యనగరంలో మరోసారి డ్రగ్స్ సంబంధించిన కలకలం రేపుతుంది. ఇప్పటికే అనేక సార్లు డ్రగ్స్ పట్టుబడగా తాజాగా సైదాబాద్ పరిధిలోను సంబంధించి 4.36 కోట్ల విలువైన డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలి టెలికాం నగర్ లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న 8 మందిని అరెస్ట్ చేశారు. నిందితులు 4 రాజస్థాన్ సంబంధించిన వాళ్ళు గుర్తించారు. నిందితుల నుంచి 620 గ్రాముల హెరాయిన్, 2 కార్లు, బైక్, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు సంపత్. సో ఈ నేపథ్యంలోనే కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు హైదరాబాద్ మాదాపూర్ డీసీపీ వినీత్ ప్రకటించడం జరిగింది. అట్లాగే ఇంతకు ముందు రాచకొండ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. అదే రాజస్థాన్ నుంచి హైదరాబాద్ కు హెరాయిన్ సరఫరా చేస్తున్నట్లు 2 అంతర్రాష్ట్ర డ్రగ్స్ సంబంధించిన వాళ్ళను ఎస్ఓటి పోలీసులు కూడా స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన 2 తండ్రి కొడుకులుగా పోలీసులు గుర్తించారు. వీళ్ళు ఇతర వ్యాపారాలు చేస్తున్న నేపథ్యంలో వ్యాపారాలకు సంబంధించిన దాంట్లో లాస్ రావడంతో వీళ్ళు డ్రగ్స్ కు అమ్మితే లాభాలు వస్తాయని దీనిలోనే వీళ్ళు తండ్రి కొడుకులకు సంబంధించింది కూడా డ్రగ్స్ వ్యాపారంలోకి రావడం అనేది తెలుస్తుంది. అట్లాగే మధ్యప్రదేశ్ కు రాష్ట్రానికి చెందిన అనీఫ్ అనే సిద్దికులు కూడా తండ్రి కొడుకులు అనీఫ్ షా ఈ సంబంధించిన డ్రగ్స్ సంబంధించిన దాంట్లోనే ఉన్నారు. ఈ మొత్తానికి సంబంధించిన తెలంగాణ గవర్నమెంట్ ఎక్కడికక్కడ డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపినప్పటికీ రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణ జరగలేకపోతుందని చెప్పుకోవచ్చు. ఈ డ్రగ్స్ ను చాక్లెట్ రూపంలో అమ్ముతున్నారు. అట్లాగే సిగరెట్ రూపంలో అమ్ముతున్నారు. అనేక విధాలుగా డ్రగ్స్ సరఫరా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు తెలంగాణకు సంబంధించిన డ్రగ్స్ కు సంబంధించిన ఏదైతుందో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. డ్రగ్స్ ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళందరిపైన నిఘా పెట్టి ఎప్పటికప్పుడు ఎక్కడ డ్రగ్స్ అమ్ముతున్నారనే దానిపైన కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారని చెప్పొచ్చు. ఓకే రాములు, ఇప్పుడు పోలీసులు అదుపులో ఉన్న 8 మందికి సంబంధించిన ప్రాథమిక వివరాలకు సంబంధించిన అప్డేట్స్ ఎలా ఉన్నాయి? మొత్తంగా ఈ దందా ఎప్పటి నుంచి కొనసాగుతుంది? పోలీసుల విచారణలో ఎలాంటి అంశాలు బయటకు వచ్చాయి? ఈ ఘటనలో మొత్తంగా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోయే అవకాశం కనిపిస్తుంది? మొత్తంగా సంపత్
హైదరాబాద్ లో డ్రగ్స్ దందా చేస్తున్న రాజస్థాన్ గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గచ్చిబౌలిలో తనిఖీ చేస్తుండగా డ్రగ్స్ తరలిస్తున్న స్మగ్లర్ నుంచి పట్టుకున్నారు. నిందితులను దగ్గర దాదాపు 620 గ్రాముల హెరాయిన్ దొరికిందనేది చెప్పొచ్చు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం కూడా ఇంకా అదనపు డ్రగ్స్ కూడా ఉండొచ్చు అనేది కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీటిని విలువ దాదాపు మార్కెట్లో 4.36 కోట్ల రూపాయల విలువ ఉంటుందని కూడా చెప్తారు. అంటే రాష్ట్రంలో డ్రగ్స్ గంజాయి నిర్మూలించేందుకు పోలీసులు ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన చర్యలు చేపిస్తున్నప్పటికీ, తనిఖీలు చేస్తున్నప్పటికీ, అంటే బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్ట్లలో పాటు ప్రధాన కూడల్లో అన్ని జాగాల్లో పోలీసులు సోదాలు చేస్తున్నారు. గచ్చిబౌలికి సంబంధించిన దాంట్లో అంటే వాహనాలకు సంబంధించింది, అనుమానితులకు సంబంధించింది అన్ని చోట్ల తనిఖీలు చేస్తున్నారు. అట్లాగే గచ్చిబౌలి టెలికాం నగర్ లో నిర్వహించిన సోదాల్లో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న వారు రెడ్ హ్యాండ్ గా పట్టుకోవడంతో వీళ్ళంతా ఇతర రాష్ట్రాల నుంచి, అంటే రాజస్థాన్ టు వయా హైదరాబాద్, ఇట్లా ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ సప్లై జరుగుతుందనేది ఆ నిందితుల ద్వారా ఎవరైతే ఇప్పుడు 8 మంది పట్టబడ్డారో మొత్తం డ్రగ్స్ తెలంగాణకు ఇతర రాష్ట్రాల నుంచే డ్రగ్స్ వస్తుందనేది పోలీసులు పూర్తి స్థాయిలో నిఘా పెట్టారు. నిఘాలో అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. అసలు ఎవరు డ్రగ్స్ సప్లై చేస్తున్నారు, ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరి ద్వారా ఎవరెవరికి వెళ్తుంది, కాలేజీలకు వెళ్తుందా, స్కూళ్ళకి వెళ్తుందా, సినిమా ఇండస్ట్రీకి వెళ్తుందా అనే దానిపైన పూర్తి స్థాయిలో నిఘా పోలీసులు పెట్టడం జరిగింది. డ్రగ్స్ సప్లైకి సంబంధించిన ఎంతటి వారైనా సరే ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలనే సీఎం ఆదేశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలన చేయాల్సిందనేది కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం. ఓకే, రైట్, థ్యాంక్ యూ రాములు.